ఎట్టకేలకు ద బర్డ్స్ వచ్చినాయి, అపాచీ హెలికాప్టర్స్. అమెరికా నుంచి 3 హెలికాప్టర్స్ భారతదేశంలో దిగినాయి. 15 నెలల నుంచి గిసోఫైయింగ్ మనకు వచ్చినాయి గలీజ్మంటలు, అమెరికా తత్వం. కానీ ఆఖరికైతే ఎట్టకేలకు 3 అపాచీ హెలికాప్టర్లు భారతదేశంలో ల్యాండ్ అయినాయి. అపాచీ హెలికాప్టర్లు వచ్చినాయి అంటే కేవలం పొరగల మజాక్ కాదు, అది జోధ్పూర్ బేస్లా 3 అపాచీ హెలికాప్టర్లు వచ్చినాయనంటే మజాక్ కాదు. ఇవాళ భారత వాయుసేనకు కరెక్ట్గా చెప్పాలనంటే వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కాంబాక్ట్ హెలికాప్టర్స్ ఇవాళ భారతంలో అడుగుపెట్టినాయి. అపాచీ AH-64E అని చెప్పి మాట్లాడతారు. 15 నెలల నుంచి ఆపి నూనెల నాగయ్యను నానబెట్టి పంపినట్టు అమెరికా భారత్కి పంపింది. బిల్డ్ టు సర్వైవ్ అండ్ దీని మానోవరింగ్ కేపబిలిటీ ఉంటుందంట కదా, ఇట్లా పోతుంది కదా, దూసుకొని పోతుంది, కట్లు కొట్టు కూడా పోతాడు, దాని సూపర్ ఉంటుందంట, దాని డైనమిక్స్ మస్తు ఉంటాయంట. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అపాచీ ఏదైతే ఉన్నదో మన కాంపాక్ట్ ఎడ్జ్ని బూస్ట్ చేస్తుందంట. ఇన్ఫ్యాక్ట్ టెరెన్లల్లో, హిల్లీ టెరెన్స్లల్లో, లదాఖ్ ఎస్పెషలీ హై ఆల్టిట్యూడ్ ఏరియాలల్లో ఈ అపాచీ హెలికాప్టర్స్ చాలా భారత వాయుసేనకు ఒక బూస్ట్ ఇస్తాయట. ఇండియన్ మిలిటరీ ఇప్పుడు ఒక ఎలైట్ లీగ్లో జాయిన్ అయింది అని చెప్పి చెప్తున్నారు ఈ హెలికాప్టర్స్ మన భారతంలో ల్యాండ్ అయిన తర్వాత. ఈ హెలికాప్టర్స్ మనకు వచ్చిన తర్వాత ఇండియా ఇవాళ వరల్డ్స్ బెస్ట్ మిలిటరీ. అండ్ అఫ్కోర్స్ ఈ అపాచీ హెలికాప్టర్లు వచ్చినందుకు కాదు, కాకపోతే ఎయిర్ ఫోర్స్కి కరెక్ట్గా చెప్పాలంటే ఇంకొక అస్త్రం తన కుడి భుజమై నిలబడ్డది ఇవాళ అపాచీ హెలికాప్టర్స్తోని అని చెప్పి చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒకటి మాత్రం మీరు మర్చిపోకండి, మన ప్రచండ్ హెలికాప్టర్స్ ఏవైతున్నాయో లైట్ కాంపాక్ట్ హెలికాప్టర్స్ అవి నిజంగానే ప్రచండ్. అవి నాకు తెలిసి అవి భారత వాయుసేనలో నెక్స్ట్ ఇంకొక 2 ఇయర్స్లో, నెక్స్ట్ ఇయరే అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నెక్స్ట్ ఇయర్ ఈ ప్రచండ్ హెలికాప్టర్స్ కూడా మన భారత వాయుసేనలో ఇండక్ట్ అవుతాయి. సో ఒకసారి మన వాయుసేనకు అండ్ భారతీయులందరికీ భారత్ మాతాకి జై.